వాళ్ళు స్కూల్ వెళ్తున్నారు, చదువుతున్నారు. ఇలాగే వాళ్ళు కూడా క్రిస్మస్ చదువుతున్నారు, వాళ్ళు కూడా చక్కగా సండే స్కూల్కి వెళ్తున్నారు. మరి ఏసైని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఏసైని అడగటం, నీకు ఏం కావాలో, నీకే అవసరం ఉందో, నీకే అనారోగ్యం ఉందో, నీకేం కావాలో ఫస్ట్ ఎవరిని అడుగుతాం? మనం లోపలిగా అమ్మ నాన్న అడుగుతాం, మనల్ని కన్నావాడు కదా. మరి అమ్మ నాన్న తీర్చలేని కొన్ని ఉంటాయి, అవి ఎవరిని అడగాలి? అడగాలి. అట్లాగే క్రిస్మస్ టైం మన సండే స్కూల్ టీచర్ చెప్పిందంట, ఈ వారం రెగ్యులర్గా వాళ్ళు పేదవాళ్ళైనా వాళ్ళకున్న డ్రెస్లే వారం అంతా స్కూల్కి యూనిఫామ్ వేసుకెళ్ళేవాళ్ళు. ఆదివారం ఒక్కరోజు మాత్రం వాళ్ళకున్న ఒక డ్రెస్ వేసుకుని చక్కగా వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఏసైని ప్రేమించిన వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు కదా సండే స్కూల్కి, వాళ్ళు ఎక్కువ ఇచ్చేవాళ్ళు అంట. అయినా సరే ఏసై మాకు ఇది ఇచ్చాడు కాబట్టి మేము ఇదే వేసుకొస్తాము. రోజు ప్రతి ఆదివారం చక్కగా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు అంట. మరి మీ అక్కడ మీకు ఎట్లా వాక్యం చెప్తున్నారు? అట్లాగే వాళ్ళకి చెప్తున్నారంట. మనకి ఏం కావాలన్నా ఎవరిని అడగాలి? ఏసైని అడగాలి. ఏసైని అడిగితే తప్పకుండా అడగంగానే ఇస్తారా? ఇప్పుడు ఈ డబ్బులు కావాలి, 10 రూపీస్ కావాలి, మమ్మీ అడగంగానే ఇచ్చేస్తా. ఎందుకు మీకు పద్దాక డబ్బులు నేనేమని అడుగు, మనం ఏం చేస్తాం? ప్లీజ్ మమ్మీ అంటారా? కింద పడి ఏడుస్తారు, కొంతమంది నలుగుతారు. అట్లా ఇప్పుడు ఆడితే రిక్వెస్ట్ చేస్తే కానీ మమ్మీ డాడీ మనకు డబ్బులు ఇస్తారు, కావాల్సినవి ఇస్తారు. కాకపోతే మనకి ఎక్స్ట్రాగా డబ్బులు కావాలని అంటే రిక్వెస్ట్ చేయాలి. మరి కావాల్సింది అంటే దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే వాళ్ళ అవసరం వచ్చింది ఏసైని మనకి ఏది కావాలన్నా ఏసైని అడగండి అని వాళ్ళ సండే స్కూల్లో చెప్తున్నాను. చక్కగా అలాగే జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి, ఏప్రిల్, మే అయిపోయింది. సెలవులు ఇచ్చారు, చక్కగా సెలవులు ఎంజాయ్ చేశారు. మళ్ళీ జూన్లో స్కూల్స్కి వెళ్ళారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇదే కదా డిసెంబర్ నెల. డిసెంబర్లో మన అందరం ఎంత సంతోషంగా ఎదురు చూస్తాం కదా, దేనికోసం? క్రిస్మస్ కోసం. పండుగ వస్తుందంట. ఫస్ట్ వీక్లో వెళ్ళారంట వాళ్ళు సండే స్కూల్కి. అప్పుడు ఓ ఏమేం కావాలో ఏసై దగ్గర లిస్ట్ రాసి ఒక్కొక్కటి ఏసైని అడుగు, ఇది తప్పకుండా ఇస్తాడు. అలాగే వీళ్ళలో ఒక చిన్న పాప ఉందంట. పాప ప్రతిరోజు ఏసయ్య మా మమ్మీ మా డాడీ మమ్మీ వేసయ్య అనుకున్నాను, తప్పకుండా ఇస్తాను వేసయ్య, నాకు సహాయం చేయండి సార్. ప్రతి వారం ప్రార్థన చేసుకుంటున్నాను. ఎన్ని సండేస్ ఉంటాయి డిసెంబర్లో? 4 సండేస్ ఉంటాయి. 3rd సండే వరకు ప్రార్థన చేసి నా ప్రార్థన ఉండాలి లేదని ఒక లెటర్ రాసి ఆమెకు వచ్చి మీ స్కూల్స్లో లెటర్ రైటింగ్ నేర్పిస్తారు కదా, నేర్పిస్తారా? ఆ పాప చక్కగా లెటర్ రాసి ఆ ఇంటి దగ్గరలో పోస్ట్ ఆఫీస్ బాక్స్ ఉంటే, పోస్ట్ బాక్స్ తెస్తా మీకు అందరికీ ఎర్రబెట్టి ఒకటి తగిలి చూస్తారు. ఇప్పుడు అన్ని వాట్సాప్లు వీడియోలు ఇప్పుడు ఎక్కువ లేవు. ఆ దినాల్లో ఆ పాప లెటర్ రాసి ఆమెకి ఏమేం కావాలో, వాళ్ళ మమ్మీకి ఏం కావాలో, వాళ్ళ డాడీకి ఏం కావాలో, వాళ్ళ అన్నయ్యకి ఏం కావాలో, వాళ్ళ అక్కకి ఏం కావాలో అన్నీ రాసి పోస్ట్ బాక్స్ చిన్నపిల్ల కదా, 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నాను. ఆ లెటర్ తీసుకుని అందరూ వేస్తుంటాను అందట్లా. ఆ సమయంలో ఒక పెద్ద ఆయన వెళ్తున్నాను ఇట్లా ఇచ్చిన పాప చిన్నపిల్ల రోడ్డు మీద ఉంటే మనం గమనిస్తాం కదా, ఎవరికెళ్ళి ఈ పిల్ల రోడ్లకు అడ్డం పడుతుంది, ఎవరబ్బాయి ఈ అబ్బాయి రోడ్లకు అడ్డం పడుతుంది చూసి ఆయన ఇచ్చి అడిగాను, పాప ఏంటమ్మా ఇస్తున్నామంటే పాప చెప్పిందండి, నాన్నగారు నేను ఆ ఏసైకి పెద్ద లెటర్ రాశాను, ఆయనకి ఆశ్చర్యం వేసిందండి. ఏసైకి లెటర్ అయిపోయిందంటే మీ డాడీ చాలా కాబట్టి మాకు ఏమేం కావాలో మా సండే స్కూల్ అక్క చెప్పింది, నాకు ఏం కావాలని ఎవరిని అడగాలని చెప్పింది? ఏసైని అడగాలని చెప్పింది. అందుకనే క్రిస్మస్ ఫెస్టివల్ వస్తుంది, ఏసై పుట్టినరోజు కాబట్టి ఏమేం కావాలని ఏసైని అడిగాను. ఏసైకి వాళ్ళు వేస్తారంటారు, నాకు ఈవినింగ్ కానీ ఆ టైంకి కానీ ఏసై ఇస్తాడు, సరే అంత నమ్మిందో అని చెప్పిందంట. ఆ తాతగారు పాప విశ్వాసం చాలా ఆశ్చర్యం వేసింది. అందులో వేసి ఆ ఏసై ముందు అన్ని చూశారంట. చూసి నువ్వు కూడా అక్కడ కూర్చో, అన్ని చూసి ఇంటికి వెళ్ళాడంట. గుడ్ బాయ్. అడ్రస్ ఏదో తనకు తెలిసినట్టు ఎక్కడమ్మా మిగిలంటే మాది ఇక్కడ పక్కనే తాతగారు. దేవుడు ప్రార్థన విన్నాడా లేదా? పాపది వినుంటాడా? ఎంతమంది నమ్ముతున్నారు ఏసయ్య పాప ప్రార్థన విన్నాడు? ఎంతమంది నమ్ముతున్నారు? చూసారా, ఏసయ్య పాప ప్రార్థన విని ఆమె ఏమేమి కావాలని రాసిందో అన్ని 5గురికి 5 ప్యాకెట్లు చేసింది. ఆ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పాప లేవకముందే
ఆ తాతగారు వెళ్ళారు. చూసారా, దేవుడు ప్రార్థన విన్నాడా? ఏసై ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడా? ఈ ప్రార్థన ఎప్పుడైనా విన్నాడా ఏసయ్య? నా ప్రార్థన చాలా సార్లు విన్నాడు. మనకి ప్రార్థన కూడా విన్నాడు. విన్నాడా ఏసై నీ ప్రార్థన? కాబట్టి మన ప్రార్థన ఏసై వింటాడు. ఆ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆ పాప లేవకుంది, అన్ని 5 ప్యాకెట్స్ చేసి ఇచ్చారు. మరి క్రిస్మస్ పండుగ సంతోషంగా జరుపుకున్నారా, విచారంగా జరుపుకున్నారా? వాళ్ళు సంతోషంగా జరుపుకున్నారు. ఏసై మన ప్రార్థన వింటారు. ఎవరు బిడ్డగా ఉండాలి? ఏసై బిడ్డగా ఉండాలి. ఈరోజు నిజమైన క్రిస్మస్ ఆనందం మనం ఏసై మన హృదయంలో ఉంటేనే వస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి చక్కగా దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధికి రావాలి, చక్కగా వాక్యాలు నేర్చుకోవాలి. అర్థమైందా? చక్కగా మంచి బిడ్డలుగా మనం ఉండాలి. మంచి మాటలు మాట్లాడకూడదు. ఈసారి వేరే మాటలు వచ్చి దెబ్బలు పడుతుంది. కాబట్టి ఏసై మన ప్రార్థన వింటాడు. వింటా? ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం? ఆ చిన్న పిల్లల ప్రార్థన ఏసై విన్నాడా? అందుకే మత్తయి వార్తలో ఉంది. ఒకసారి చెప్పుకుందాం ఈ వాక్యం. అడుగుడి మీకు ఇయ్యబడును. చెప్పాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, పట్టుడి మీకు తీయబడును. మత్తయి వార్త 6 అధ్యాయము 6వ వచనం. రెఫరెన్స్ గుర్తులేదు అక్కడ అంటున్నారు. నేర్చుకోవాలి. ఈ వారం ఏం చెప్పానో నెక్స్ట్ వీక్ నేను అడుగుతాను. నెక్స్ట్ సండే ఉంటుంది. నెక్స్ట్ సండే ఒకసారి అర్థమైందా? ఆ రోజు కూడా 2 గంటల వరకు ప్రేయర్ ఉంటుంది. మార్నింగ్ మాత్రం సండే స్కూల్ వెళ్తాం. రావాలి. ఎందుకంటే ఆదివారం ఎవరి రోజు? అది ఏసఐ రోజు. కాబట్టి సండే స్కూల్ జరపాలి. అర్థమైందా? మీరు వచ్చారు, ఏసఐ మిమ్మల్ని దీవిస్తాడు. మనం ఇవాళ ఏం నేర్చుకున్నాం? ఏ అవసరం ఎవరన్నా అడగాలి? ఏసైని అడగాలి. ఎవరి కోసం వచ్చాడు ఏసయ్య ఇక్కడికి, భూలోకానికి? అదే క్రిస్మస్. ఏసయ్య భూలోకానికి రావడం ఏంటి? మనకి క్రిస్మస్. కాబట్టి మనందరం ఏసై బిడ్డలుగా ఉండడానికి ఏసై మనకి సహాయం చేయగలరు. మరి నెక్స్ట్ వీక్ ఎవరు వాక్యం చెప్తారో వింటారు. ఈ వారం చెప్పిన వాళ్ళందరికీ నెక్స్ట్ వీక్ 5 స్టార్లు ఇస్తాం. సరేనా? ఆపరేషన్ ప్లాన్ చేద్దాం. కాలు తెచ్చారా? ఏంటి? కుటుంబంలో ఒక అక్క, చెల్లి, తమ్ముడు, 3 ఉన్నారు కదా. అది వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళు ఇక్కడ ఏసైని ప్రేమించేవాళ్ళంట. ఏది కావాలన్నా సరే ఏసై వాళ్ళకి సహాయం చేసేది. ఇప్పుడు మనందరం ఈరోజు ఏంటి స్పెషల్? క్రిస్మస్ అంటే ఏసయ్య తినరు. ఏసయ్య మన కోసం మన లోకం నుంచి అది కన్యమరి గర్భాన జన్మించాడు. ఎక్కడ పుట్టాడు ఏసయ్య? వీళ్ళు చాలా మంది డ్యాన్స్ చేశారు. కొంతమంది చేశారు, కొంతమంది కదా. మనందరం చూసామా డ్యాన్స్? మనందరం చూసామా డ్యాన్స్లు? కూర్చో, చేతులు తెచ్చండి. చూసామా? నువ్వు వేయలేదు, నువ్వు నీ అందరూ సరిపోతుంది. మరి చూడండి, మరి ఏసయ్య చక్కగా మన ప్రార్థన వింటారు. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి ప్రార్థన చేసుకోవటము, బైబిల్ చదువుకోవటము, వాక్యాలు చదువుకోవటం. చూసే వైరు సరే వదిలేసి అడిగే సరే